ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఓల్డ్ గుంటూరు పొన్నూరు రోడ్లోని కళాశాల వద్ద గంజాయి మరియు మత్తు బిళ్లలను కలిగించే ఇంజెక్షన్ ద్వారా యువకులు సేవిస్తున్నట్లు గుర్తించారు. 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. గోవా నుండి మత్తు పదార్థాలు తీసుకొస్తున్నట్లు గుర్తించారు. మత్తు పదార్థాలు అమ్మినా సేవించినా నేరస్తులే అని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు. నమస్కారం అండి, నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పీని మాట్లాడుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఓల్డ్ గుంటూరు సిఐ గారు వెంకటప్రసాద్ గారు వాళ్ళ ఎస్ఐస్ అందరు కలిసి 4 కుర్రవాళ్ళని టెర్పెండాలు అండ్ టెర్మివా టాబ్లెట్స్ గంజాయి కలిగి సేవిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర కొన్ని టాబ్లెట్స్ 1200 గ్రాముల గంజాయిని కూడా స్వాధీనపరచడం జరిగింది. చాలామంది ఈ మధ్య గంజాయిని ఎక్కువ రైడ్ జరగడం వల్ల ఈ మెడికల్ షాప్కి వెళ్ళి టెర్పెండాల్ టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకొని దాన్ని ఏం చేస్తున్నారు, ఇంజక్షన్ రూపంలో ఎక్కించుకుంటూ ఈ మత్తుకి బానిసలు అవుతున్నారు. ఈ విషయంలో నేను మెడికల్ షాప్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు కానీ వితౌట్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు కానీ ఈ టాబ్లెట్స్ కానీ వాళ్ళకి కానీ ఇస్తే మీ షాప్ లైసెన్సు సీజ్ చేయమని పైకి రాస్తాము. అట్లాగే మీ మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలియజేస్తాను. కాబట్టి మెడికల్ షాప్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ చేయకూడదని చెప్తున్నాను. అట్లాగే వీళ్ళ వల్ల తల్లిదండ్రులు కూడా చాలామంది బాధపడుతుంటారు. చెప్పాలా వద్దా, పోలీసుకి చెప్పాలా వద్దా అని చెప్పేసి ఈ తాగినాక వీళ్ళు వింత ప్రవర్తనలు చేస్తుంటారు. కాబట్టి మీ తల్లిదండ్రులకు తెలిపేది ఏంటంటే, మీరు వచ్చి రిపోర్ట్ చేయండి, పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయండి. ఆ పిల్లల్ని ఈ బానిస ఈ మత్తు వాటికి అలవాటు నుంచి మేము రిహాబ్ సెంటర్కి తరలించి వాళ్ళని మళ్ళీ మామూలు మనుషులు చేయడానికి ప్రయత్నిస్తాము. ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నరాలు దెబ్బతినేసి మెదడు కిడ్నీ వీటన్నిటి మీద జరిగి వాళ్ళకి ఆ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు యుక్త వయసులోనే ఈ బారిన పడి ఆసుపత్రులు పాలవాల్సింది. కాబట్టి ప్రజలందరూ గుర్తెరిగి ఈ సామాజిక బాధ్యత తీసుకొని ఎక్కడ గంజాయి కానీ ఇట్లా మత్తు పదార్థాలు కానీ సేవిస్తున్న వాళ్ళు ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి, మేము తప్పకుండా చర్య తీసుకుంటాము. వాళ్ళని కూడా రిహాబ్ సెంటర్కి తరలించి తిరిగి వాళ్ళు మామూలు మనుషులు